తెలంగాణలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించినా ఎండల తీవ్రత మాత్రం తగ్గటం లేదు. నైరుతి వచ్చినా ప్రజలకి ఇప్పుడిప్పుడే ఉపశమనం లభించే సూచనలు కనిపించడం లేదు. గత వారం 2-3 సార్లు మాత్రమే వర్షాలు కురిసినా తర్వాత ఆ చినుకు జాడలేదు. పగటిపూట ఎండల తీవ్రత ఏమాత్రం తగ్గట్లేదు. హై టెంపరేచర్స్ తో జనం అల్లాడిపోతున్నారు. సాధారణంగా జూన్ 2వ వారం రాగానే ఎండల తీవ్రత తగ్గిపోతుంది, కానీ ఇప్పటికీ పగటిపూట సూర్యతాపం చల్లారటం లేదు. మరో 2 రోజుల పాటు రాష్ట్రంలో మెజారిటీ ప్రాంతాల్లో పొడి వాతావరణమే నెలకొంటుందని, రానున్న 3 రోజుల పాటు ఉత్తర, తూర్పు జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. భారత వాతావరణ శాఖ విడుదల చేసిన తాజా నివేదికల ఆధారంగా ఈ హెచ్చరికలు జారీ అయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వడగాల్పులు నమోదయ్యాయి. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. హైదరాబాద్ లో గరిష్ట ఉష్ణోగ్రతలు 39 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు హైదరాబాద్, భద్రాచలం మీదుగా ప్రయాణిస్తున్నాయి. రానున్న 4-5 రోజుల్లో ఇవి రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించడానికి సానుకూల పరిస్థితులు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉత్తర, మధ్య, తూర్పు జిల్లాల్లో రుతుపవనాలు పూర్తి స్థాయిలో విస్తరించడానికి ఈ నెల 20 నుండి 21 వరకు సమయం పట్టొచ్చని భావిస్తున్నారు. ఈలోగా పలు చోట్ల సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ సమయంలో గంటకి 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. రాబోయే 2 రోజుల పాటు ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండదని, ఆ తర్వాత 2-3 డిగ్రీల మేర తగ్గుముఖం పట్టొచ్చని అంచనా వేస్తున్నారు.